ఇది మా రెడ్డి షాప్ దగ్గర కోటెకల్లో తెచ్చినాము. ఒక అర్ధం ఎకరకి నేను డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, తీసుకొని పోయి వేచి చూసినాక డబ్బులు ఇవ్వ అన్నాడు. తెచ్చినాను. నమస్తే, నేను మీ శంకర్ గౌడ్. ఈరోజు కోటెకల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక 20 ఎకరాలు సాగు చేసే రైతు దగ్గర ఉన్నాము. ఈ రైతు 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. 20 ఎకరాలకు గాను ఒక అర్ధం ఎకరకు ప్రమోసా వేద్దామని చూద్దాం, దాని రిజల్ట్ చూద్దామని ఒక అర్ధం ఎకరకు తెచ్చేసినాడు. ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం అది ఎలా ఉందో. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్నా? కోటెకల్ మహాదేవ్ అంటారు సార్. కోటెకల్ మహాదేవ్. అవును. మీరు ఇంతకుముందు మొత్తం ఫర్టిలైజర్ వేస్తుంటారు కదా? వేస్తుంటాం సార్. అది గట్టి మందులు వేస్తుంటారు. గట్టి మందులు ఏనుగు మార్కు, డిఏపు అట్లాంటి చల్లుతుంటామే. ఇది మా రెడ్డి షాప్ దగ్గర కోటెకల్లో తెచ్చినాము. ఇది పని చేస్తుంది అన్న అని చెప్పినాడు. నమ్మలేదు. ఒక అర్ధం ఎకరకి నేను డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, తీసుకొని పోయి వేచి చూసినాక డబ్బులు ఇవ్వ అన్నాడు. తెచ్చినాను, వేసినాను. సైడ్ బ్రాంచ్ కానీ, మొగ్గలు కానీ, చిగుసు కానీ పెరుగుదల అట్లే వచ్చింది. పక్కన పంగలు అట్లే వచ్చినాయి. అన్ని రకాలు మంచిగా పనిచేసినది. చాలా బాగా పనిచేసినది. దాంట్లో ఒక్కటి తీసుకుని తరపున నన్ను 10 బ్యాగులు మరీ ఈ అర్ధం ఎకర రిజల్ట్ చూసి మొత్తం మొత్తం వేయాలనే కెపాసిటీ మీదే దింపించుకున్నాను. ఇంకా 10 బ్యాగులు దింపించుకున్నారు. అవును. ఇదైతే మీకు బాగా పని చేసింది. బ్రెడ్ ఏం మాట్లాడరాదు దాని గురించి అయితే చెప్పే పనిలే. మీకు రెడ్డి అయితే బాగా మంచి పని చేసినాడు. అయితే మంచి పని చేసినాడు. వేసుకోపా, దీన్ని నువ్వు డబ్బులు ఇకున్నా పర్లేదు, వేసి చూసినాక నీ పనిదానం ఉంటే నాకు డబ్బులు తెచ్చి, లేదంటే వదిలేసేద్దాం, ఇంటికే వదిలేద్దాం. వరకే చూద్దామని కాసి రెడ్డి కూడా నీకు ఒక అర్ధం ఎకరకే ఇచ్చినాడు. అర్ధం ఎకరకే ఇచ్చినాడు. వాళ్ళంతా వేసినాడు బండి మీదగానే. వేసి చూసినాక నువ్వు డబ్బులు ఇస్తే ఇయ్యచ్చు, లేకుంటే లేదు. నీకు పని చేసిందంటే ఈ డబ్బులు, లేకుంటే వద్దు అన్నాడు. అంతే. అయితే మీకు ఇది వేసిన తర్వాత మొత్తం చల్లినాడు. రెడ్డి అయితే మంచి పని చేసినాడు. నీకు మంచి పని చేసినాడు. మీరు ఆర్ఎస్ ట్రేడర్స్ కోటెకల్లోనే తెచ్చుకున్నారు కదా? అవును సార్, ఇక్కడే కోటెకల్ దగ్గర. మీకైతే చాలా సాటిస్ఫాక్షన్, చాలా సూపర్ పని చేసినది. ఇది ఒకటే చల్లినారు? వేరే మందు అయితే ఏం చల్లలే. ఇంకా ఏం చల్లలేదా? ఏమేం చల్లలే, ఇది ఒక్క బ్యాగే. ఒకసారి మీరు కానీ రైతులు చూడండి, సైడ్ బ్రాంచ్లు కానీ, మొగ్గలు కానీ, ఇట్లా మొగ్గలు కానీ, సైడ్ బ్రాంచ్లు కానీ, చిగురు కానీ ఎలా వచ్చిందో ఒకసారి మీరే చూసుకునండి రైతులందరూ. ఇది చాలా బాగా పనిచేసింది. వేరే ఫర్టిలైజర్ ఏం వేయలేదు రైతు కూడా. ఇది ప్రమోస సంచి తప్ప వేరేది ఏం వేయలేదు. చాలా బాగా వచ్చింది. ఇక మొగ్గలు కానీ, కాయలు కానీ, నీకు పెరుగుదల కానీ, సైడ్ బ్రాంచెస్ కానీ, బాగా చిగురు కానీ చాలా నీట్గా వచ్చింది. బెట్టకు రాకుండా కానీ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని నా విన్నపం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీకైతే బాగుంది కదా? జబర్దస్త్ పని చేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ.